హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈపీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఈ విధంగా సెర్చ్ చేయండి. యూఏఎన్ లాగిన్ అని సెర్చ్ చేసిన తర్వాత కింద మనకి ఇక్కడ వెబ్సైట్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, తర్వాత పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఈపీఎఫ్ నుండి ఒక ఓటీపీ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మనం పిఎఫ్ అకౌంట్లోకి అయితే ముందు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత మనము బ్యాంక్ అకౌంట్ని మార్చుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో చూడండి, మేనేజ్ మీద మనము క్లిక్ చేయాలి. ఓకే, మేనేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత కేవైసీ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఈ కేవైసీ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసామంటే 3 ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి: బ్యాంకు, ప్యాను, పాస్పోర్ట్. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేస్తున్నాను కాబట్టి బ్యాంక్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ పైన క్లిక్ చేస్తాను. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తుంది మీ యొక్క పిఎఫ్లో నేమ్ ఎలా ఉందనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇదే నేమ్ మీకు బ్యాంక్లో కూడా ఉండాలి. సరే, ఇప్పుడు మనము బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ ఇక్కడ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఐఎఫ్సి అని కనిపిస్తుంది. ఈ వెరిఫై మీద క్లిక్ చేసి ఇక్కడ కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మన ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు ఆ ఓటీపీని నేను తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు కేవైసీలో ఈ విధంగా కనిపిస్తుంది. వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే ఏంటి అర్థం అంటే మొదటి 5 వర్కింగ్ డేస్ మనకి ఈ విధంగా అండర్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. 5 వర్కింగ్ డేస్ తర్వాత ఇక్కడ మనకు పెండింగ్ విత్ ఎంప్లాయర్ అని కనిపిస్తుంది విత్ డిజిటల్ సైనింగ్. సో దాని తర్వాత మీ యొక్క హెచ్ఆర్ అయితే ఈ బ్యాంక్ అకౌంట్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ అంటే ఏంటంటే ఈ వెరిఫికేషన్లో మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఈపీఎఫ్ఓ ప్రకారం ఉంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఎంప్లాయర్కి వెళ్తుంది అప్రూవల్ కోసం. ఒకవేళ తప్పుగా ఉందనుకోండి, ఇక్కడ వెంటనే మీకు రిజెక్ట్ అయిపోయి పక్కనే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు డ్యూ టు నేమ్ మిస్ మ్యాచ్, బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ కావడం లేదనేసి. సో ఈ విధంగా మనము పిఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.